ఏపీలో అప్పులే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఇటు విపక్షం అటు అధికార పక్షం అప్పుల్నే టార్గెట్ గా చేసుకున్నాయి. మీరు ఎక్కువ చేశారంటే మీ హయాంలోనే ఎక్కువ అంటూ వాదోపవాదాలకు దిగుతున్నాయి రెండు పార్టీలు. మొత్తానికి అప్పుల కుప్పగా మారిందని అందరూ అంగీకరించేలా వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల్లో ఎవరి వాదన నెగ్గనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతున్నాయి. ఏపీలో ఎన్నికల వాతావరణం క్రమంగా విస్తరిస్తోంది. పార్టీలో మార్పు చేర్పులతో సీఎం జగన్ పార్టీని అటెన్షన్లో పెడుతుంటే విపక్ష శిబిరం టీడీపీ జనసేన ఉమ్మడి కార్యక్రమాలతో కదం తొక్కుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఎప్పుడూ వాడివేడిగా ఉండే రాష్ట్రంలో ఇప్పుడు కాస్త తేడా కనిపిస్తోంది. ఎప్పుడూ విపక్షంపై ఎదురుదాడి చేసే అధికార వైసీపీ తొలిసారిగా తనపై విపక్షం చేస్తున్న విమర్శలకు కారణాలు ఏంటో, ఏ ఉద్దేశంతో ఆ విమర్శలు చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల సీఎం జగన్ చేసిన కామెంట్లు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని అంటారు. మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా, జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ. మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పులు కూడా చూస్తే అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా, అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చెయ్యలేకపోయాడు? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. అధికార పగ్గాలు చేపట్టిన నుంచి సంక్షేమ కార్యక్రమాలతో పాలన సాగిస్తున్న సీఎం జగన్ గత 4.5 విపక్ష టీడీపీని ఇరుకున పెట్టేలా విమర్శలతో ఎదురుదాడి చేసేవారు. కానీ తొలిసారిగా విపక్ష శిబిరం ఇస్తున్న హామీలను ప్రస్తావిస్తూ ఆ హామీలు నెరవేర్చాలంటే అప్పులు చేయాల్సిందే కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశాడు. ఈ రోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి. నవశకన్ సభలో టీడీపీ యువనేత లోకేష్ ఆరోపణలకు సీఎం జగన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. గతంలో ఎప్పుడూ ఇలా స్పందించని జగన్ తొలిసారిగా తన హయాంలో చేసిన అప్పులపై మాట్లాడడంతో పాటు విపక్ష శిబిరాన్ని ప్రశ్నించడం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు పరిశీలకులు. ఇలా రెండు పార్టీలు ఒకే అంశంపై తరచూ మాట్లాడుతుండటంతో వచ్చే ఎన్నికల్లో ఏపీ అప్పులే ప్రధాన అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు, జగన్ ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అప్పులు చేశారనే చర్చ మొదలైంది. అయితే చంద్రబాబు కన్నా తాను తక్కువే అప్పులు చేశానని చెబుతున్న జగన్ టీడీపీ మహానాడులో ప్రకటించిన గ్యారంటీ హామీలను అప్పులు చేయకుండా ఎలా అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీఎం అలా నిలదీయడం వెనుక పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయక తప్పదనే తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం కనిపిస్తోందంటున్నారు. తాను ప్రజా సంక్షేమం కోసమే అప్పు చేశానని చెప్పుకుంటున్న జగన్ తన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజా ఆమోదం పొందేలా, ఆ విధంగా ఎన్నికల్లో విక్టరీ కొట్టేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీలు అప్పుల జపం చేస్తుండడం హాట్ డిబేట్ కు దారితీస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా వచ్చే ఎన్నికల్లో రుణాలతోనే రణం అన్నట్లు మారుతోంది పరిస్థితి. పథకాలు అమలు చేయడానికి అప్పులు అంటున్న అధికార పక్షం, విపక్షం పథకాలకు అప్పులు చేయాల్సిందేనన్న వాదన తీసుకువెళ్తుండడం చూస్తే వచ్చే 5 ఏళ్లు అప్పుల బాధ, వడ్డీల మోత భరించాల్సిందేనా అంటూ నిట్టూరుస్తున్నారు సామాన్య జనం.